స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ బొమ్మూరు నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను స్ఫూర్తి కలుగచేద్దాం. గ్రామ స్వరాజ్య స్థానిక సంస్థల స్థాపన లక్ష్యంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. గాంధీజీ అహింసా మార్గం ఆచరణీయం. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కోసం ఉద్యమం చేశారు. గాంధీ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బ్రాందీ కాదు బాబు, నిత్యావసర వస్తువులు తగ్గించు అంటూ గాంధీ గారి బాటలో మాజీ ఎంపీ భరత్ రామ్. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. జిల్లా ఎక్సైజ్ అధికారిగా సిహెచ్ లావణ్య. తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు. స్వచ్ఛతా హీ సేవ 2024 ముగింపు వేడుకలను పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక బొమ్మూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 9 అంశాల ప్రాతిపదికన చేపట్టిన పనులను ప్రజల్లోకి గత 17 రోజుల్లో తీసుకుని వెళ్లి ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గాంధీజీ ఆశయాల్లో పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమైన అంశమని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త విషయంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో గ్రామాలన్నీ జీరో వేస్ట్ విధానంలో పరిశుభ్రత పాటించడంలో వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విదేశాలతో సమానంగా సాంకేతికత రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న పరిశుభ్రత పాటించడంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. భారతదేశంలోని గ్రామ పంచాయతీలు భారతదేశంలోని మూలాధారాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి విజన్ 2047కి చెందిన ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందన్నారు. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన కోసం జై జవాన్ జై కిసాన్ స్ఫూర్తిని నింపిన లాల్ బహదూర్ శాస్త్రుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. గ్రామానికి ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రాంట్లు రాకుండా అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో అభివృద్ధి కోసం పరుగులు పెట్టించడం జరిగిందని, గత 5 ఏళ్లుగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. ప్రజల సహకారంతో గతంలో రాజమండ్రిలో 17 రహదారులను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. మండల పరిధిలో పారిశుధ్యం, మురుగు సమస్య ఉందని, పుష్కరాలను పురస్కరించుకుని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని అన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలదని అన్నారు. వనరులను సద్వినియోగం చేసుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల నిర్వహణలో 9 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధించిన పంచాయతీ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను ముఖ్య అతిథులుగా శాలువా, ధ్రువపత్రం, మెమంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావు, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మండల స్పెషల్ ఆఫీసర్ కెఎస్ జ్యోతి, డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలత తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ అహింసా మార్గం ఆచరణీయమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన దానివాయిపేటలోని చిన్నగాంధీ సెంటర్ అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లధొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీని నిత్యం స్మరించుకోవాలని అన్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటిన బాపూజీ ఒక దశలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. స్వతంత్ర సమరంలో ఎన్నోసార్లు జైలుకెళ్లిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించారని, వారి గుండెల్లో నిద్రపోయారని గుర్తు చేశారు. ఆంగ్లేయులు ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదన్న నిర్ణయానికి వచ్చే వరకు గాంధీజీ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. సత్యవ్రతం, నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం బాపు జీవన విధానమని, ఈ జీవన విధానంతో ఎవరైనా మారతారని అన్నారు. బాపూజీ చూపించిన మార్గంలో నడుస్తూ ఆయన అవలంబించిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబిస్తే దేశంలో నేరాలు ఉండవని, అవినీతి, అరాచకాలు ఉండవని అన్నారు. వైకాపా పాలనలో గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం ఎంతగానో ఎదురు చూశారని అన్నారు. అంతటి నిరంకుశ పాలన సాగిందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా ఉంటుందన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, గత పాలనలో నష్టపోయిన వారికి మేలు జరుగుతుందన్నారు. అనంతరం వాసవి క్లబ్ బల్లయ్యపేట ప్రతినిధులు గార్లపాటి సూర్యనారాయణ, చెక్క ఆదినారాయణ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చిన్న గాంధీ సెంటర్గా ఏదైతే దానవేపేటలో పిలువబడతాదో అక్కడ గాంధీ గారి యొక్క విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. తప్పకుండా ఆయన యొక్క జీవితం భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఎవరైతే వారి యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారో అది ఒక వ్యవస్థ పరంగా కానివ్వండి, రాష్ట్ర పరంగా కానివ్వండి, దేశపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు మీరే ఒక వ్యక్తిగా ఆలోచించండి. ఎవరైనా సరే ఒక పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది పెద్దలు చెప్తారు, గాంధీ గారి స్ఫూర్తితో వెళ్ళండి ముందుకు, అహింస మార్గంలో పోరాడండి, తప్పకుండా సత్యాన్ని నమ్ముకోండి, మీరు విజయం సాధించగలరని ఈరోజు కూడా పెద్దలు చెప్తారు. అదే భవిష్యత్ తరాల వారికి కూడా చెప్పాలి, చెప్తా ఉన్నాం, ఇంకా తెలియచేయాలి. తప్పకుండా ఆయన యొక్క చూపించిన మార్గంలోనే నడుస్తూ మనం ఈరోజు ఏదైతే సాధించుకున్నామో స్వాతంత్రాన్ని అందరూ కూడా ఆనందించి ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాలు అరాచకమైన పాలన చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అనేక విధాలుగా అహింసా మార్గాన్ని హింసా మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కానీ అన్ని 5 సంవత్సరాలు వారు ఎన్ని హింసా మార్గాన్ని ఎంచుకొని ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసినా మేము గాంధీ గారి యొక్క స్ఫూర్తితో అహింసా మార్గంలో పోరాడాం. ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తప్పకుండా గాంధీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందాలి, మహిళలు సురక్షితంగా ఉండాలి, ఇలాగ అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా సాధించే విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ అన్నారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యం సాధ్యం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వ్యవస్థను తూట్లు పొడిచారని పేర్కొన్నారు.
2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను గాలికి వదిలేశారని, అలాగే వైన్ షాప్లో పనిచేసే 50,000 మందికి పైగా యువకులు రోడ్లపై పడ్డారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి అందులో పనిచేసి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రోడ్డుకు ఈడ్చారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు, కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వివరించారు. ఎన్నికల్లో నాణ్యమైన విద్యుత్ అందించి కరెంట్ ఛార్జీలు ఏ విధంగానూ పెంచమని చెప్పారని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నారని అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, అది ఏమైందని ప్రశ్నించారు. అలాగే తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్క చెల్లెమ్మలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వ పాలనలోనికి వచ్చి 100 రోజులైనప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గాంధీజీ చూపిన మార్గం ప్రజలకు అనుసరణీయమని అన్నారు. హింస కత్తులు కటార్లతోనే కాకుండా మాటలతో కూడా హింసించకుండా ఉండాలని అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అని గుర్తు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి యమునా నది ఈదుకుంటూ వెళ్లి చదువుకునేవారని తెలిపారు. ఈయన కష్టపడి చదువుకొని దేశ ప్రధాని కాగలరని వివరించారు. ఆయన నీతి నియమాలకు కట్టుబడి పదవికి రాజీనామా చేసిన అనంతరం కాలినడకన ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని వైసీపీ కార్యకర్తలకు హితబోధ చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలని కోరుతూ నినాదాలు చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి కింద పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు. అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా 45-50 వేల మందిని మరి ఇవాళ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితులు. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా వేల మందిని నడి రోడ్డు మీదకి ఈడ్చేసిన పరిస్థితులు. ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే రకంగా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ల టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంటు అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచబోతూ ఉన్నారు. ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంది. అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా? ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఏమైనాయి సూపర్ 6 హామీలు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. మీరు ఫ్రీ బస్ అన్నారు, సుమారుగా 100 రోజుల పైన అయింది. ఏమైంది? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైనాయి? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అక్క చెల్లెమ్మలకి 18,000, నీకు 1,500 అన్నారు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా? మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా, మరి అవి నెరవేర్చాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకి వినతిపత్రం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి. వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి. వీళ్ళకి బుద్ధి రావాలి. ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ గారు అంటే మనకి 2 విషయాలు గుర్తొస్తాయి. అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతి. అంటే అహింసతో మనం ఏది సాధించలేము అనేది గాంధీ గారి భావం. అహింస అంటే కేవలం కత్తులు కటార్లతో పడవడం కాదు, మాటలతో కూడా చంపేయడం.
ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం. అయితే మనం ఎప్పుడు సత్యం మాట్లాడాలి, గాంధీ మార్గాన్ని అనుసరించాలి, మనం అందరం కూడా సుఖంగా ఉండాలి. సర్వే జన సుఖనుభవంతి అనేది మన దృక్పథం కావాలి. అదేవిధంగా ఈరోజు మహానుభావుడు ఫలే అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీరిద్దరి దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్చుకుని ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి. ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మద్యాన్ని ఏరులే పారించడానికి ధరలు తగ్గించేసి అందరూ విచ్చలవిడిగా తాగండి, మీ కుటుంబాలు నాశనమైనా పర్లేదు, మేము అధికారంలోకి రావడానికి మేము ఎన్నైనా చేస్తామనే దృక్పథంతో గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధం దిశగా రేట్లు పెంచి తగ్గించి ప్రజలు తాగకుండా చూడడానికి మేము ఏదైతే ప్రయత్నం చేసామో దానికి తూట్లు పొడుస్తూ మద్యం ధరలు తగ్గించేసి మీరు విచ్చలవిడిగా తాగండి, దొరలండి, రోడ్ల మీద తిరగండి అని చెప్పే విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాంధీ మహాత్ముడు పుట్టినరోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రస్తుత గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పి గాంధీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వినతిపత్రం కూడా సమర్పించాం. మలయపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్గా గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చక్క ఆదినారాయణ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, కాతేరు వైశ్య సంఘం సభ్యులు, ఆర్యాపురం వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని గెలిపిస్తుందని, రానున్న రోజుల్లో ధర్మంతోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగడం, మతాలను ముడిపెట్టడం కొంతమంది నాయకులు చేస్తున్నారని, ఇది కూడా గాంధీజీ చెప్పిన హింస కిందకే వస్తుందని చెప్పారు. మాటలతో హింసించడం కూడా హింసేనని అన్నారు. గాంధీ మహాత్ముడు అహింసో పరమో ధర్మః, సత్యమేవ జయతే అని 2 మార్గాలు చెప్పారని, ధర్మంగా ఉంటే విజయం మన వైపు ఉంటుందన్నారు. ధర్మంగా మన పని మనం చేసుకుని వెళితే అదే విజయం సాధిస్తుందన్నారు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, అదే వైఎస్ఆర్సీపీ రాజ్యాన్ని తీసుకొస్తుందని అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ 2 మార్గాలను చూపించారని, దేశాన్ని రక్షించడానికి జవాన్ ఎంత అవసరమో దేశంలోని ప్రజలు జీవించడానికి కిసాన్ కూడా అంతే అవసరమని మార్గం చూపించారని అన్నారు. ఇటువంటి మహనీయుల ఆశయాల కోసం పనిచేస్తూ వారు చూపించిన మార్గాలను మనం అనుసరించాలని సూచించారు. ముందుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, నాయకులు, పార్టీ శ్రేణులంతా మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, నాయకులు ఆరిఫ్, జంగా సుబ్బారావు, మార్తి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అన్నవరం, ఎన్నిస్పేట అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్ గుత్తుల భాస్కర్, మాజీ కార్పొరేటర్లు కాటం రజనీకాంత్, పెంకే సురేష్, గౌస్, ఆర్ఏ చిన్ని, మజ్జి అప్పారావు,
వైఎస్ఆర్సీపీ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అరీపుల్లా ఖాన్, నాయకులు సుంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, ఈలి గోపాలం, వైస్ సర్పంచ్ తోకల శ్రీను, బలరాం, ఈలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కరిస్తూ ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గాంధీజీ అంటే మనకు గుర్తొచ్చేవి రెండు, సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మం. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి, సత్యం ఎప్పుడు కూడా మారదు, దాన్ని అనుసరించాలి, అదే గాంధీ మార్గం. రెండోది అహింస పరమో ధర్మం, అహింస ఉండకూడదు. అహింస అంటే కత్తులు కటారుతో కాకుండా మాటలతో కూడా మనుషుల్ని చంపకూడదు అనేది ఆయన భావం. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఇలాంటి అహింసకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల్ని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. ఇటువంటి మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండో మహానుభావుడు పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు. కష్టే ఫలి అనే దానికి అర్థం లాల్ బహదూర్ శాస్త్రి గారు, కష్టపడకుండా ఏది రాదు అని. అంటే ఆయన యమునా నది దాటుకుంటూ బట్టలు తలకు చుట్టుకుని, బుక్స్ తలకి పెట్టుకుని స్వర్గీయ గొందెసి పూర్ణచంద్ర రెడ్డి ఆశయ సాధన కోసం వారి కుమారులు ప్రముఖ న్యాయవాది గొందెసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సేవామూర్తి ఆపద్బాంధవులు గొందెసి పూర్ణచంద్ర రెడ్డి 85వ జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్లో గొందెసి పూర్ణచంద్ర రెడ్డి కాంస్య విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి వికలాంగులు, బ్లైండ్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం, వృద్ధులకు చీరలు, దుప్పట్లు, గొడుగులు, వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో భోజన ఏర్పాట్లు, తదితర వృద్ధాశ్రమాల్లో భోజనాలు ఏర్పాటు చేయడం, పేద విద్యార్థులకు చెక్కులు పంపిణీ, స్వర్గీయ గొందెసి పూర్ణచంద్ర రెడ్డి వారి ఆశయ సాధన కోసం వారి కుమారులు ప్రముఖ న్యాయవాది గొందెసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేసే నాయకుడు గొందెసి అని ప్రముఖులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాయుడు ప్రసాద్, సూరంపూడి ప్రకాష్ రెడ్డి, ప్రసాద్, ఆడారి నాగేష్, సుమన్ పాల్, ఎన్ నాగేష్, సుధాకర్ కేతా, నాగేశ్వరరావు, ముద్దాల అను, పిల్లి సూర్యచంద్రరావు, రామనమూర్తి, దివాంజీ నర్సింగ్, శ్రీను, ఎన్ సుధా, రామకృష్ణ, సీతారాం, చరణ్, సూరంపుడి గోపి, వడ్డీ రాజా, కైఫ్ మరిడాపు శేఖర్, కొత్తూరి ఆనంద్, దొండి ప్రభాకర్, పూడి ప్రకాష్, గోసాల రాజేష్, నాని, అడ్వకేట్ రామకృష్ణ, అడ్వకేట్ కుమార్, రమేష్, కేతగిరి కన్నా, రెడ్డి ప్రసాద్, పూర్ణచంద్ర రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, నగర అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులు రూపా రాజేశ్వరి, అజ్రపు సునీల్ శెట్టి, సునీల్, అజయ్ మిశ్రా, పెద్ద సంఖ్యలో బొమ్మూరు గ్రామస్తులు, మండల నాయకులు పాల్గొన్నారు. ముందుగా గొందెసి పూర్ణచంద్ర రెడ్డి కాంస్య విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి వికలాంగులు, బ్లైండ్ విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు పూర్ణచంద్రరెడ్డి సార్ యొక్క జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు డి బ్లాక్లో ఉన్నటువంటి అమ్మ అంధ వికలాంగుల అనాథాశ్రమం పిల్లలకి మధ్యలో కేక్ కటింగ్ చేసి పిల్లలకు గొప్ప అన్నదానం, పిల్లలకు చక్కని వస్త్రదానం చేయడం జరుగుతుంది. వారి యొక్క కుమారులైనటువంటి శ్రీనివాసరెడ్డి సార్ మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీస్కు ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్యారోగ్యం ప్రసాదించాలని ఆశిస్తూ, మీ యొక్క తండ్రి గారి బ్లెస్సింగ్స్, ఈ పిల్లలకు ఆశీస్సులు, ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎల్లవేళలు ఉండాలని ఆశిస్తున్నాం సార్. శ్రీనివాసరెడ్డి సార్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు చేశారు. మా యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్స్కి చక్కని బండ్లు, అదేవిధంగా పిల్లలకు చక్కని కిరాణా రైస్ను కూడా గతంలో చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు కూడా కైఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీసుకు కైఫ్ గారు కూడా ఎన్నో సర్వీసులు ఈ ఆశ్రమానికి అందిస్తున్నారు. వారి ద్వారా మేము ఇక్కడికి రావడం చాలా సంతోషకరం సార్. శ్రీనివాసరెడ్డి సార్ ఇంత గొప్ప సేవా కార్యక్రమం మాకు చేసినందుకు మా కరచాల ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సుంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాల యందు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక 8వ వార్డులో సుంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాల యందు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ సన్యాసిరావు మాట్లాడుతూ గాంధీ అహింసా మార్గం అందరికీ ఆదర్శప్రాయమని, విద్యార్థులు గాంధీ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ విద్య వలన విద్యార్థులు లాల్ బహదూర్ శాస్త్రి గారిలా ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి కలిగి విద్యార్థులు ఉండాలని తెలిపారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, తెల్లిగ కొద్రులు, విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేయలేక ఆ స్కిల్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. యంగ్ జనరేషన్ వస్తూ ఉంటుంది. అది కాదు, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ప్రతిదీ కూడా సైన్స్తో కూడి ఉన్నది. కానీ మీరు అందరూ కూడా చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నేను ఏ రకంగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులకు ఏ రకంగా నేను సహకారం అందించాలి, నా కుటుంబాన్ని ఏ రకంగా మంచి గౌరవం తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని నేను కండక్ట్ చేసేది దాని గురించే. గతంలో మన దేశానికి ఉపయోగపడుతూ ఉద్యమాలు చేస్తూ మనకి ఈ యొక్క స్వేచ్ఛ ఇచ్చినందుకు ఆ స్వేచ్ఛలో మనం పొందినటువంటి ఫలితాలు భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా మన కర్తవ్యంగా చదువుకుని అర్థం చేసుకుని భవిష్యత్తుకి గుణాలు వేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మహాత్మా గాంధీ గారు చేయండి ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా చెప్పారు. ఒక సంపద కోరినట్టు చూపించుకున్నాను. కానీ పూర్వకాలం రోజులయ్యి ఈ రోజులు చూపించట్లా. కానీ చూపించే విధానమే కరెక్ట్. మనం దాన్నే అమలు చేయాలి. దానివల్లే ప్రశాంతత, దానివల్లే ఐక్యత ప్రముఖంగా ఉంటుంది మనకు. ఎందుకంటే కోపడేవాళ్ళు ఒక నిమిషం ఆగి మనం కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా నేను పిల్లలకి పుట్టిన మళ్ళీ కొట్టమనే పరిస్థితులు కనపడతాం తప్ప నాన్న తప్పుందా అని చెప్పి వీళ్ళదే పెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు విశిష్టత గురించి చెప్పమన్నారు. మరి వరే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నేను గ్రూప్ 1 సర్వీసెస్ వాటికి టాప్ లెవెల్లో వెళ్ళి 3 దాకా వచ్చి పోయినండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రశ్నలు దేంట్లో ఏంటంటే గాంధీజీ మీదనే ఉంది. గాంధీజీ ఏం చెప్పాడని చెప్తే నేను రాసింది వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అది కొటేషన్. అదేంటంటే అహింస అన్నదానికి ఇవాళ ఉన్న దాంట్లో ఉన్న విశిష్ట దాని గురించి అహింస నుంచి వచ్చే ప్రతిపాదనలు ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ ఏంటంటే క్షమ, ఓర్పు, సహనం, కృషి, పట్టుదల, తర్వాత మౌనంగా ఉండటం. మౌనంగా ఉండటం అన్నది ఒక భగవంతుని ఇచ్చిన వరం కూడా. మీ తల్లిదండ్రులు ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే రెస్పాన్స్ అవ్వకుండా కొద్దిసేపు బాగా చేయగలిగితే అది కూడా కావాలి. తర్వాత మీ విషయంలోకి వస్తే గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి మీరు నేర్చుకోవాల్సిన విశేషం ఏంటంటే ప్రతిరోజు క్రమశిక్షణ, ప్రామాణిక విలువలు, నియమబద్ధంగా మీ జీవనాన్ని సాగించడం, పొద్దు లేచి దగ్గర నుంచి సాయంకాలం దాకా
మంచి మాట అంటే సత్యం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. దాన్ని నెమ్మదిగా చెప్తే కూడా బాగుంటుంది. మీ విద్యలో మీరు నేర్చుకోవాల్సింది గాంధీజీ దగ్గర నుంచి కానీ లాభోదు శాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన క్రమశిక్షణతో సహనం కోరుకుంటూ ఉంటే మంచి శ్రమ పెడితే మీరు సాధించలేదంటే ఏముండదు. మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి పదవుల్లో కానీ మంచి విలువలతో కూడిన ప్రామాణికమైన జీవితం కానీ ఆరోగ్యకరమైన జీవితం కానీ మానసికంగా శారీరకంగా ఉల్లాసవంతంగా ఎంతో గడపాలంటే ఇప్పటి నుంచి ఒక మంచి లక్షణం అలవాటు చేసుకోవాలి. అదేంటంటే 1 కృషి, దట్ ఈస్ హార్డ్ వర్క్. నెంబర్ 2 హార్డ్ వర్క్. నెంబర్ 3 హార్డ్ వర్క్. సత్యం ధర్మం శాంతి అహింసలే మా మార్గం, వినయ విధేయత సంస్కారాలే మా ధైర్యం. బాలలము మేము, నేను బాలలము, భారత మాత గరముల వెలిసిన మాలలము మేము, పూలమాలలము మేము. గాంధీ, నెహ్రూ, నేతాజీలే మా గురువులు, దేశభక్తినే బోధించేదే మా చదువులు. దేశభక్తినే బోధించేదే మా చదువులు. బాలలము మేము, మేము బాలలము. గాంధీ జయంతి మరియు కిచ్ ఆర్మీ 7వ వార్షికోత్సవం సందర్భంగా నామవరం రోడ్లో అమ్మా నాన్న ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులకు భోజనాలు, దుప్పట్లు, వారికి కావలసిన రోజువారీ వస్తువులను అందజేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మరియు కిచ్ ఆర్మీ సేవా సంస్థ ప్రారంభించి 7వ సంవత్సరంలోని అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నామవరం రోడ్లో అమ్మా నాన్న ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులకు 50 మందికి భోజనాలు, దుప్పట్లు, చీరలు, వారి అవసరాలకు ఇచ్చే రోజువారీ వస్తువులను అందజేశారు. కిచ్ ఆర్మీ ద్వారా పడగల ప్రసాద్ విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ శ్రీనివాస్ కిషోర్, పేరుశెట్టి శ్రీనివాస్, శరత్, దుర్గా, కిరణ్, బాసు, నరసింహ, సత్య, వీరబాబు, కోట తదితరులు పాల్గొన్నారు. కిచ్ ఆర్మీ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 ఫ్రీ ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాము. ఇది పడగల ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఓల్డేజ్ హోమ్ కి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరంలోకి ఈ రోజున అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఎవరికో ఒకరికి మనం భోజనం పెట్టాలి, ఏదన్నా ఒక ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. గత చాలా వింతగా చూసేవారు, కానీ ఈ రోజున మన ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఓల్డేజ్ హోమ్లు ఇంకా ముందట ఇంకా పెరగకూడదని ఎవరన్నా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంటి దగ్గర అక్కుని చేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారని మేము కిచ్ ఆర్మీ ఎంతో పరితపిస్తుంది. ఈ రోజున చేసినటువంటి మా కిచ్ ఆర్మీ సభ్యులందరూ, అలాగే ఎంసీజీ క్రికెట్ గ్రౌండ్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఒక కిచ్ ఆర్మీకి సంబంధించి ఆయన వ్యక్తి, ఆయన కూడా ఒక 10 చీరలు ఇమ్మని చెప్పారు. పేరుశెట్టి వరకు పంచిపెట్టాలని చెప్పారు. అలాగే ఈ కిచ్ ఆర్మీ
సభ్యులందరూ కూడా ఎవరిని కూడా మనం డొనేషన్స్ మనం ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా వాళ్ళు అమౌంట్ కానీ వాళ్ళే సమకూర్చుకొని మనకి ఆయన దగ్గరుండి సమకూర్చారు కిరణ్ గారు. ఈయన అలాగే ఈయన బనానా కూడా సపోర్ట్ చేశారు. పోకల ఎయిర్టెల్ ప్రసాద్ గారు కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళతోటి మనందరం కూడా ఈ పేస్ట్లు, సబ్బులు, స్నాక్స్ ఐటమ్స్, బ్రష్లు ఇలాంటివన్నీ కొన్నాము. కిచ్చు ఆర్మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకుని వేడుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఎన్నో పనులు ఎన్నో ఉండొచ్చు, మీ పిల్లల వల్ల కానీ మీరు వేరే వాళ్ళ విధంగా కానీ కళ్ళెదురుగుండా మీ తల్లిదండ్రులు ఉంటే మీ అందులో ఉన్న మీ ఆనందం వేరేగా ఉంటుంది. అందువల్ల మేము అందరికీ అభ్యర్థించే తల్లిదండ్రుల్ని ఇక మీదట కూడా భవిష్యత్తులో బయటికి ఇలాంటి ఓల్డేజ్ హోమ్లకి పంపించకుండా ఎవరింటి దగ్గర వారు చూసుకుంటారు. అలాగే పడగల ప్రసాద్ గారికి విశిష్ట సేవ అవార్డు అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఆయన చేసే సేవ ప్రసాద్ గారు ఈ ఓల్డేజ్ హోమ్ కూడా ఈయన ఏంటంటే కేవలం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. 1000 ఇచ్చిన 500 ఇచ్చిన రోజుని డొనేట్ చేస్తాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి అందరికి వచ్చినందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కిచ్చు ఆర్మీ. మొదటిగా కిచ్చు ఆర్మీ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా అమ్మ ఈరోజు చక్కటి మా వృద్ధులందరికీ కూడా మంచి విందు ఏర్పాటు చేశారు. అలాగే మేము గత జీవితంగా అన్ని ఆశ్రమంలా కాకుండా ఒక చక్కటి విధానంలో మనం వెళ్ళాలని చాలా మిగతా మేధావులు సలహాలు సూచనలు చేసుకొని అలాగే వృద్ధులకి ఎందులో అయితే ఆనందం మేము అందరం కూడా కష్టపడుతున్నాం. నాతో పాటు నా భార్య ధనలక్ష్మి, మా కోడలు గారు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు కనుక, అలాగే మా స్టాఫ్ కూడా ఇక్కడ ఎంతో ఒక సొంత మనుషుల్లాగా వాళ్ళకి లేని ఆదరణ, ఇంటి దగ్గర పొందని ఆదరణ మనం ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఇంకా వాళ్ళ ఆనందం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవలు గుర్తించి సేవా పురస్కార అవార్డు ఇచ్చారు. అది 5వ తారీఖుని ఆనంద్ రీజెన్సీలో ద్వారా మాకు అందజేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి ఇంటి భోజనం, విందు భోజనం తింటున్నారంటే మా కుక్ అయిన మా స్టెఫ్ మంచి వంట బాగా చేస్తారు. మంచి ఆనందంగా కూడా మా వాళ్ళు తింటుంటారు. మాకు అదే ఆనందంగా ఉంటుందని. రాజమండ్రి రూరల్ మండలం మల్లయ్యపేట గాంధీ బొమ్మ సెంటర్ నందు అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, తెచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలు, నాయకులు దేశం కోసం ఆలోచించటం, అలాగనే దేశంలో నిజాయితీ కలిగిన దేశభక్తిని పెంపొందించడం కోసం ఇద్దరు నేతలు, గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈనాటి ప్రజలకు, నాయకులకు ఏ రకంగా ఆదర్శమో ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 2 కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండలం అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తమ శాస్త్రి, గామకొల్లి వెంకట నరసింహరావు, వెంకట రామారావు, సునీత, పివి రాంబాబు, కండెల సురేష్, దళిత మోర్చా నాయకులు అనుపత్తి రమణ ఆది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు ఉన్నాయని అన్నారు. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 2 లక్షల రూపాయలని తెలిపారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఏ ప్రాంతంలో మద్యం దుకాణాలకు అయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ నెల 9వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తవుతుందన్నారు. 10వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 11వ తేదీన లాటరీ వేసి దుకాణాలు కేటాయిస్తామని అన్నారు. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో నూతన ఎక్సైజ్ విధానం
అమల్లోకి వస్తుంది. దీని అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో 125 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ 125 షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 28 షాపులు, అలానే కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీస్ పరిధిలో 7 షాపులు, అలానే మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి 90 షాపులు నోటిఫై చేయడం జరిగిందండి. ఈ షాప్స్ అన్నీ మనకి వేరియస్ స్లాబ్స్లో నోటిఫై చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు, ఓపెన్ ఫర్ ఆల్ అండి. అలానే ఆఫ్లైన్ మోడ్లోని మన జిల్లాలో 7 స్టేషన్స్ ఉన్నాయండి, ఎక్సైజ్ స్టేషన్స్. 7 స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది గజెట్లో. కన్సర్న్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కన్సర్న్ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారండి. అలానే మనకి డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని కూడా ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ బొమ్మూరు నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను స్ఫూర్తి కలుగచేద్దాం. గ్రామ స్వరాజ్య స్థానిక సంస్థల స్థాపన లక్ష్యంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. గాంధీజీ అహింసా మార్గం ఆచరణీయం. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కోసం ఉద్యమం చేశారు. గాంధీ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బ్రాందీ కాదు బాబు, నిత్యావసర వస్తువులు తగ్గించు అంటూ గాంధీ గారి బాటలో మాజీ ఎంపీ భరత్ రామ్. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. జిల్లా ఎక్సైజ్ అధికారిగా సిహెచ్ లావణ్య. తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.